అన్నప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీలు చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా, నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రైట్ 15,000 మందిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు. దట్స్ వాట్ సీఎం గారు వాంట్స్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే నిన్న మీరు గమనించుంటారు, నిన్న మొన్న డీజీపీ గారిని పిలిపించుకొని సీరియస్గా మాట్లాడారు, కన్నెర్ర చేశారు, ఆగ్రహించారు. వరుసగా 3 జరిగినాయి. ఆగ్రహించిన తర్వాత డీజీపీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. 15,000 మంది అరాచకవాదులు అందులో జొరబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని అందులో జొప్పించారు ఆ ర్యాలీలో. మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బాగా అలవాటైంది. జాగ్రత్త చూడండి, మిర్చి యార్డ్లో ఇట్లాగే అల్లరి ముక్కల్ని ప్రవేశపెట్టారు ఆయన. అనంతపురం జిల్లా రాప్తాడులో అల్లరి ముక్కలు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దారు. దట్స్ వాట్ ఆ హెలికాప్టర్ పైలట్ ఆయన మొన్న చెప్పారు. ఇప్పుడు నిన్న చూస్తే రాళ్ళు రప్పులు లారీల్లో వేసుకొని వచ్చి రువ్వారు, చెప్పులు ఇసిరేశారు. ఇంత అరాచకంకి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడటానికి గల కారణాలు ఏంటి? ఇంత ఆగలేరు ఆయన ఇంకో 4 ఏళ్ళు అంటే అపోజిషన్ అని ఆయన అడుగుతున్నారండి. అదేనండి, మీరు చాలా బ్రహ్మాండంగా అన్వయించి చెప్పగలుగుతారు కాబట్టి అందుకే మిమ్మల్ని సీనియర్ పాత్రికేయులు అంటారు. ఇక్కడ మీరు ఒక ట్విస్ట్ చూడండి. చంద్రబాబు గారు చాలా స్ట్రాటజికల్గా ఆయన ఎంత బాగా చెప్పారంటే, కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు నేనే అంచాను. అదేంటంటే దానికి మనకు ఓల్డ్ సిటీ ఆపరేషన్ పేరు, నక్సలైట్ల మీద ఆపరేషన్ గ్రే హాండ్స్ పెట్టారు. ఇక్కడ దానికి ఒక మంచి పేరు ఉంది సార్. అక్కడ 24 hours పికెట్ పెట్టి కమ్యూనల్ రైట్స్ అన్నదాన్ని ఎక్కడ అణిచివేయడంలో సిద్ధహస్తులయ్యారు. సక్సెస్ కూడా ఉంది ఆయనకి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇప్పుడు ఈయన 15,000 మంది, ఎందుకంటే అక్కడ పొదిలి పొగాకు రైతులకి మే 24న ఆయన పిలిపించాడు, నేను వెళ్తున్నాను. సో ఇంత యాంపుల్ టైం ఉన్నప్పుడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉన్నప్పుడు, వై కాంట్ హీ టేకన్ ఏ ప్రికాషనరీ ఫ్రంట్? అంటే ప్లకార్డులు చూపిస్తే జాకెట్ పీసులు ఇస్తారన్నది. ఓకే, ఇది దీంతో మనకి ఎవరిని డ్రైవ్ చేస్తారన్నది చూసుకోగలిగితే, తర్వాత మనం నిరసన కార్యక్రమానికి గతంలో పొంగనూరులో కూడా ఇదే పోలీసు వ్యవస్థ మీద రాళ్లదాడి జరిగి ఇబ్బంది పడి పాపం వాళ్ళే దెబ్బలు తిన్నారు ఎస్పీ గారి స్థాయిలో. నిన్న కూడా పోలీసు వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, రైతులు, అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మొత్తం అందరికీ ప్రజలకి దెబ్బలు నేను చెప్తుంది అదే. టీడీపీ మహిళలకి దెబ్బలు తగిలినాయి, రైతులకి తగిలినాయి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో గౌరవ పోలీసులకు కూడా దెబ్బలు తగిలినాయి. ఈ లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళ దగ్గర, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నాకు ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయన్న దగ్గర 15,000 మంది అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటే 15,000 మందికి డెలిబరేషన్ ఇస్తుందంటే అసాంఘిక శక్తులు అన్న మాట మాట్లాడినప్పుడు, పొగిలి మన వేరే ప్రాంతంలో లేదు కదా సార్, ఆంధ్రప్రదేశ్లో పాడెం పార్సలే కాబట్టి ప్రకాశం జిల్లాలో డెఫినెట్గా దాని మీద పోలీస్ పరంగా చర్యలు తీసుకునే అధికారం ఉండి కూడా ఎందుకు తీసుకోలే? అంటే డెఫినెట్గా అక్కడ డిప్లాయ్ చేయాలి కదా పోలీస్ ఫ్రంట్ని. ఇక్కడ హెలికాప్టర్ మీద మీరు గుద్దారని చెప్పారు, అది పైలట్ ఏమో నాకు ఇబ్బందికర, దీంట్లో నేనే వెనక్కి వచ్చాను, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వదిలేసి, ఇవన్నీ పరిస్థితులు మనకి అట్రిబ్యూట్ అయినప్పుడు 1,200 మంది పోలీసులు డిప్లాయ్ చేస్తే 900 మంది పై చిలుక హైవేల దిగ్బంధంలోనే ఆగి ఉన్నప్పుడు, పొలాల్లోంచి అడ్డగా పరిగెట్టుకొచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా అది. డెఫినెట్గా ఈ విధంగా ప్రజలు వస్తున్నారు అన్నది 3 ఇండికేషన్స్లో మనకు తెలిసింది. ఒకటి హెలికాప్టర్ దగ్గర, లేదా రాప్తాడు దగ్గర, రెండోదేమో మిర్చి యార్డ్కప్పుడు అక్కడ పోలీసులు లేరు కదా, రోప్పాటీలు లేరు, 4వది ఇక్కడ నిన్న జరిగిన ఉదంతంలో పొగిలి చూసుకుంటే. సో డెఫినెట్గా పోలీస్ యాక్షన్ ఫ్రంట్ అనేది మీకు ఖచ్చితంగా మీ ఆయనలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో చంద్రబాబు గారు చాలా సిద్ధహస్తం. ఒకటండి, మీరు ఇన్ని చెబుతున్నారు, నేను ఆయన అన్నారని కాదు నేను అడుగుతున్నా, వచ్చే వాళ్ళందరినీ అనుమానించి తనిఖీ చేస్తే మళ్ళీ మీరే కదా అనేది ప్రభుత్వం సార్ ఇందులో తనిఖీ వేధిస్తోంది అని చెప్పేసి. సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 15,000 మంది అరాచకవాదులు జొరబడ్డారు పొదిల్లో సార్. అదే ఒక సీఎం స్థాయిలో ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. డీజీపీని పిలిచి మాట్లాడినప్పుడే మీకు అర్థం అవ్వాలి దాంట్లో సీరియస్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. మీకు ఒకటే మాట చెప్తున్నాను,
15,000 మంది అరాచక శక్తులు ఒక దగ్గర కేంద్రీకృతం అవుతున్నారు అన్నప్పుడు ఏ లెవెల్లో పోలీస్ ఫ్రంట్ పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైప్లో ఉంటుంది. ఏది అలాంటి పోలీస్ ప్రతిచర్య ఎక్కడుంది? పాప అమాయకంగా వాళ్ళే దెబ్బలు తిన్నారు. అది ఎవరు రాళ్ళు దాడి చేశారు, ఏ గ్రిల్ వేసుకొని తాళాలు ఎట్టుకుని మేడ మీద రాళ్ళు ఇచ్చారు ఉదంతాలు, అవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళనే ఎస్టాబ్లిష్ చేస్తారు చూడండి 2 రోజులు. దీస్ ఆర్ ఆల్ కౌంటర్ థింగ్స్. ఎట్లా ఉన్నాయంటే గౌరవ డిపార్ట్మెంటు ఖచ్చితంగానే అలిగిపోతుంది. ఇప్పుడు ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాల్సింది ఏంటంటే తను మాజీ ముఖ్యమంత్రిగా ఒక విక్టిమ్ మోడ్లో వెళ్తే ఆయనకి ఏమన్నా సింపతి గ్యాదర్ చేసుకోగలేము, కానీ అగ్రెసివ్ మోడ్లో వెళ్ళి నేను సముద్రంలో బారేస్తాను, 7 సముద్రాలు దాటిస్తా, బంగాళాఖాతం తీసుకొస్తా, ఈ మాటలు అన్నారనుకోండి, ఆ ఉన్న 40%లో ఈ 0 ఎగిరిపోయే ప్రమాదం ఉంది, లేకపోతే 4 ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా 0 ఎగిరిపోతే 4 ఎగిరిపోతే అన్నీ ఎగిరిపోతాయి సార్, పర్లేదు. ఏ రోజైనా సింపతి పాలిటిక్స్ చేసిన ఉదంతా ఒకటి చూపించండి ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఎవరెవరో సంతకాలు పెట్టుకుంటే బట్టి విక్రమార్క గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎంతగా చెప్పాడు, దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకి అసలు సంబంధం లేకుండా మే అందరం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కన్సర్న్తో మేము మాట్లాడే ఉన్నది ఎక్కడ హైలైట్ అవ్వదు. ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి గారి సింపతితో అంటే 2014లో ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. బట్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోసం రైతు రుణమాఫీలు ఇలాంటివన్నీ నేను చేయను, దట్ ఈస్ నాట్ మై ప్రియాంబుల్ అని చెప్పినప్పుడు, అండ్ ఈ ప్రభుత్వం ఏ విధంగా స్థాపించబడిందో తదంతర పరిణామంలో రైతు రుణమాఫీ జరిగిందో లేదో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఒక సింపతి కార్డ్ అన్నది ఎక్కడ ఓపెన్ అయింది? ప్రజల కష్టాలు తెలుసుకోవడం కానీ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు గారి పాదయాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజల నాయకుడి కింద ఆవిష్కరించబడి వాళ్ళంతటి వాళ్ళు పదవులు సంప్రదించుకున్నప్పుడు ఎవరేం చెప్తారు దానికి? పాదయాత్రల అవుట్కమ్ ప్రభుత్వ స్థాపనలు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ లోకేష్ గారిది కూడా అది ప్రూవ్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మీరు సింపథెటిక్ పాలిటిక్స్ అన్న దగ్గర ఎక్కడ వాళ్ళ వెసులుబాటు తీసుకున్నారో సార్ చెప్పమనండి. అండ్ ఇంకోటి కనుక చూస్తే రైజ్ వాళ్ళు 4వ విడత మళ్ళీ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలు 3 జిల్లాల్లో 17 వ్యతిరేకత, ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 19 వ్యతిరేకత, అండ్ గుంటూరు కృష్ణ 11 వ్యతిరేకత, తాజాగా రిలీజ్ చేసిన ప్రకాశం నెల్లూరులో 14, మొత్తం కలిపి 61. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయండి. మీరు ఇది గమనించగలిగితే ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి 67 దగ్గర ఉన్నాడు. సో ఇది వన్ టైమర్స్ అనండి, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజకీయ అనిశ్చితికి స్థితి కలిగించడానికి గత ఎలక్షన్స్లో ఇవన్నీ స్థిరీకరించబడ్డాయి అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర. అది మళ్ళీ చూస్తే 1 ఇయర్లో ఒరిజినల్ కలర్స్ అన్నీ బయటకు వస్తూ ఆయన దగ్గర 67 స్థానాలు సుస్థిరం అవ్వడానికి ఇంకా రాయలసీమ దగ్గర రాలేదు. రాయలసీమ కూడా ఓపెన్ అయితే డెఫినెట్గా ద బ్యార్ మినిమమ్ ఆఫ్ వాట్ ఈస్ ద 50% ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో ఈ మే లూజ్ 50% అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఇవి 61 అయినాయండి. రాయలసీమ 3 జిల్లాలు కలిపి 54 ఎన్నో ఉన్నాయనుకుంటా, 51 సీట్లు ఉన్నాయనుకుంటా. 51లో ఎంత లేదన్నా ఇప్పుడు ఈయన వేస్తున్న లెక్కలు, ఈయన చూపిస్తున్న స్ట్రాటజిక్స్, కారణాలు అవన్నీ చూస్తే ఒక 15-16 అనుకుందాం. పోనీ తక్కువ 10 వేసుకుందాం. అట్ట చూసుకున్న 71 వస్తుంది. నేను చెప్పింది అదే కదా. అప్పుడు లాస్ట్ టైం 151లో గ్యారంటీగా 50% అయితే ఎష్యూర్డ్ ఉన్నాడు ఇతను. ఎష్యూర్డ్ మీద ఏమైనా గేమ్ చేస్తేనే కానీ గవర్నమెంట్ రాదన్న దగ్గర 50% ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే ప్రోగ్రెస్ ఇచ్చి చూపించారు. సో ఇది ఒక జస్ట్ ఎయిర్ బబుల్ లాగా ఎస్టాబ్లిష్. నాట్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూషన్స్ అండి. ఎవరు వాళ్ళు సర్వే సంస్థలు అలా అని కాదు కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక 5 years ఆఫ్ గవర్నమెంట్ అన్నది లాస్ట్ అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ ఉన్నప్పుడు ఎగెనిస్ట్ గవర్నమెంట్ ఈ 50% రిజల్ట్స్ చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు 164లో 50% డౌన్ సైజ్ అయ్యి కనబడుతుంది వీళ్ళకి కూడా యాజ్ పర్ దిస్, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రాయలసీమ రిలీజ్ కాలేదు కదా. సో 50% అగ్రిగేట్ అనేటప్పుడు గత ఎక్స్పెక్టేషన్స్ మస్తాన్ రావు గారిని నేను కానీ ఇచ్చినవి ఆల్మోస్ట్ కన్సల్టేట్ అయినట్టే కదా. అంటే దిస్ వాక్యూమ్ ఒక 50% అబోవ్ది ఈ సింగిల్ టైం ఫస్ట్ టైం నిలబడిన ఎమ్మెల్యేలు అనుకోండి, లేదంటే ఒక పొలిటికల్ కంపల్షన్స్లో డ్రైవ్ అయిన ఒక ఫ్యాక్టర్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన దాంతో అది కాదు అని ప్రూవ్ అవుతున్నప్పుడు అవన్నీ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు వస్తున్నాయి కదా. అది గమనించుకోండి. ఇంకోటి అంటే వీళ్ళు చెప్పారని కాదు కానీ ఈ 3-4 సర్వే సంస్థలు కూడా ఇంతకుముందు కూటమి వస్తుంది, తెలుగుదేశం వస్తుంది అని మామూలుగా గట్టిగా చెప్పినాయి. రైస్ ఆల్మోస్ట్ ఫేవరబుల్ టు తెలుగుదేశం